హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ భార్గవి. ఈరోజు నేను ఫ్రైడే కాబట్టి గడపకు పసుపు రాసి ముగ్గులు వేస్తున్నాను. ముందుగా గడపను వాష్ చేసుకొని పసుపు రాసుకొని దాని మీద ముగ్గులు వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీ కళ ఉట్టి పడుతుందని పెద్దలు చెప్తారు. ముందుగా పసుపు రాసుకొని తర్వాత ముగ్గుతో డిజైన్స్ వేసుకోవాలి. తర్వాత దాని మీద కుంకుమ బొట్లు పువ్వులతో అలంకరించుకుంటాను. ఈ విధంగా చేయడం వల్ల మన ఇంటికి పాజిటివ్ వైబ్స్ వస్తాయి. మన మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఒక కొత్త కళ మన ఇంటికి వస్తుంది. నాకు చిన్నప్పటి నుంచి ముగ్గులు వేయడం వచ్చు. మా నాయనమ్మని మా అమ్మని చూసి నేను నేర్చుకున్నాను. వాళ్ళు నేర్పిన ఆచారాలు, విలువలు, సాంప్రదాయాన్ని మనం కూడా పాటించాలి. ఇలా నీట్గా ముగ్గులు వేసుకుంటూ ఉండాలి గడప మీద. ఎవ్రీ ఫ్రైడే అలాగే ఫెస్టివల్స్ అప్పుడు కూడా మేము ఈ విధంగా అలంకరించుకుంటాము గడపను. మధ్యలో పాదాలను వేశాను. తర్వాత పద్మములు. ఈరోజు ఫ్రైడే కాబట్టి పద్మము, స్టారు, అలాగే తామర పువ్వులతో అలాగే గీతల ముగ్గులు కూడా వేసుకుంటారు. వేసిన డిజైన్స్ మీద కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. మధ్యలో మిడిల్లో కుంకుమ బొట్లు పెట్టుకుంటూ వెళ్ళాలి. తర్వాత చాక్ పీస్తో డాట్స్ పెట్టుకోవాలి. అలాగే డాట్స్ మిడిల్లో కుంకుమ పెట్టుకొని గడపను అలంకరించుకోవాలి. ఈ విధంగా చాక్ పీస్తో డాట్స్ అలాగే మిడిల్లో కుంకుమ పెట్టుకుంటే మన గడప చాలా అందంగా ఉంటుంది. తర్వాత సైడ్స్ కూడా ఇలా డిజైన్స్ వేసుకొని మధ్యలో కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. తర్వాత ఇలా డిజైన్స్ వేసుకున్న తర్వాత ఇంటి ముందు తుడుచుకొని నీట్గా ముగ్గు పెట్టుకోవాలి. ఈ ముగ్గు నేను ఎక్కడ చూసి వేయలేదు, నేను ఓన్గా వేస్తున్నాను. కొన్ని ముగ్గులు నేను యూట్యూబ్లో చూసి నేర్చుకుని వేస్తాను. చాలా వరకు నేను ఓన్గానే వేస్తాను. ఇలా ఇంటి ముందు బోర్డర్ వేసుకొని తర్వాత ముగ్గు వేసుకోవాలి. నేను వేసిన ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి. నేను ఛానల్ని కొత్తగా పెట్టాను. నా ఛానల్లో నేను పెట్టిన వీడియోస్ మీకు కనుక నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఇలా చాక్ పీస్తో దిద్దుకుంటూ ఉండాలి. ఫ్లవర్స్కి, లీవ్స్కి హైలైట్ చేసుకోవాలి. వీటిని ఇలా దిద్దుకుంటూ ఇలా దిద్దితే మన ముగ్గు చాలా నిండుగా కనిపిస్తుంది. ఇలా బోర్డర్ వేసుకున్న తర్వాత ఈ విధంగా ముగ్గు వేసుకోవాలి. ఈరోజు ఫ్రైడే కాబట్టి గీతల ముగ్గు వేస్తున్నాను. ఈ ముగ్గు నేను ఓన్గానే వేశాను, నేను ఎక్కడ చూడలేదు. ఇలా క్లోజ్ చేసుకోవాలి గీతలను కార్నర్స్లో. ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత పైన తామర పువ్వులు వేసుకోవాలి. ఈరోజు లక్ష్మీదేవికి తామర పువ్వులు ఇష్టం కాబట్టి ఫ్రైడే కాబట్టి తామర పువ్వులు వేశాను. ఈ మధ్యలో చిన్న ఫ్లవర్ వేసుకున్నాను. వాటిని హైలైట్ చేసుకోవాలి చాక్ పీస్తో దిద్దుకుంటూ ఈ విధంగా. తర్వాత సైడ్స్ కూడా డిజైన్స్ వేసుకొని ముగ్గును ఫినిష్ చేసుకోవాలి. చుట్టూ బోర్డర్స్ కూడా గీసుకొని వాటిని కూడా హైలైట్ చేసుకోవాలి. ఫ్రైడే ముగ్గు ఇలా వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. లక్ష్మీదేవికి ఇలాంటి ముగ్గులు అంటే చాలా ఇష్టం. ఇలా బోర్డర్స్ను నీట్గా ఫ్లవర్స్తో ఫిల్ చేసుకోవాలి. కొంతమంది ఒక్క బోర్డరే గీస్తారు. ముందు 4 సైడ్స్ బోర్డర్ గీసుకుంటేనే ముగ్గు చాలా అందంగా కనిపిస్తుంది. అలాగే 4 సైడ్స్ బోర్డర్ ఉండాలని పెద్దలు చెప్తారు.
ముగ్గు పక్కన ఇంకొక ముగ్గు ఉండాలి. ముగ్గు ఎప్పుడు ఒకటిగా ఉండకూడదు. పక్కన చిన్న ముగ్గు వేసుకోవాలి. అందుకే నేను చిన్న తామర పువ్వును వేశాను. మొగ్గలాగా వేశాను. దాన్ని కూడా హైలైట్ చేసుకోవాలి. ఒకే ముగ్గు ఉండకూడదు. 2 నుంచి ఎన్ని ముగ్గులైనా ఉండొచ్చు. నేను 2 ముగ్గులు మాత్రమే వేశాను. చిన్న ముగ్గు వేశాను ముగ్గు పక్కనే. ఇలా చేసుకొని తర్వాత ఈ ముగ్గు మీద కూడా పసుపు కుంకుమలు పెట్టుకొని ఫ్లవర్స్ పెట్టుకుంటే మన ముగ్గు చాలా అందంగా కనిపిస్తుంది. నా ముగ్గు నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా పసుపు కుంకుమలతో అలంకరించుకుంటే మన ఇల్లు చాలా అందంగా కనిపిస్తుంది. మన ఇల్లు ఎంత పెద్దగా ఉన్నా, ఎంత నీట్గా ఉన్నా ముగ్గు లేకపోతే కళ ఉండదు. ముగ్గు వేసుకుంటే ఎంతో కళగా ఉంటుంది. ఇలా బొట్లు పెట్టుకొని ఫ్లవర్స్ పెట్టుకోవాలి గడపకు. ఇలా గడపను పూజించుకొని తర్వాత ముగ్గు మీద కూడా ఫ్లవర్స్ పెట్టుకుంటే మన ఇంటికి అందమైన కళ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ ముగ్గు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. నా ముగ్గు ఎలా ఉందో చెప్పండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.